అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. Today we are going to discuss about practice set note 28. Okay, in this set 12th March 2025 ఫస్ట్ షిఫ్ట్ లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డిలో అదేవిధంగా ఏఎల్పీలో వస్తుంది. గ్రూప్ డిలో 25 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది, ఏఎల్పీలో 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, భుజం 10 సెంటీమీటర్లు ఉన్న ఘనాకారం అంటే క్యూబ్ 3 డైమెన్షన్స్ బహుమతిని కాగితంతో కవర్ చేయడానికి గిఫ్ట్ పేపర్ ధర ఎంత అవుతుంది? చదరపు మీటర్కి అంటే చదరపు సెంటీమీటర్కి 0.05 ఇచ్చిండు. మొత్తం ఎంత అవుతుంది అని అడిగిండు. ఓకే, సో మనం ఏదైనా ఒక ప్యాకింగ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం అంటే, ప్యాకింగ్ అంటే ఎక్స్టర్నల్గా చేస్తాం, బయట నుంచి ఇట్లా కవర్ చేస్తాం. సో కవర్ చేస్తాం కాబట్టి ఇట్లా కవర్ చేస్తాం కదా. సో దీని ఏరియా ఎంత అవుతుంది? ఉపరితల వైశాల్యం అంటారు దాన్ని. సర్కంఫరెన్స్ ఏరియా ఎంత? క్యూబ్ అంటే 6a². ఓకే, ఏ అంటే సైడ్, ఎంత సైడ్? 10 స్క్వేర్, 10 × 10 అంటే 100, 100 × 6 అంటే 600 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఎక్స్టర్నల్ ఏరియా ఉపరితల వైశాల్యం. సో ఈ 1 సెంటీమీటర్ స్క్వేర్కి ఎంత అంటాడు? 0.05 అంటుండు. 600కి ఎంత అవుతుంది అంటే ఏమనాలి? 600 × 0.05 చేయాలి, అంతే కదా. 600 సెంటీమీటర్లకి ఎంత అవుతుంది? 1 సెంటీమీటర్కి 0.05, అప్పుడు 600 × 0.05 చేయాలి. చూడండి, ఈ పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కదా, ఈ 2 జీరోస్ కట్ అయిపోతుంది, ఈ పాయింట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇప్పుడు 0.05 అంటే 5 వాల్యూ. ఓకే, 5 6 30, సో 30 రూపాయలు అవుతుంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కుర్చీ ధర 600, 8% డిస్కౌంట్ ఇచ్చారు, విక్రయ ధర ఎంత? సో చూడండి, 600కి 600 వేసుకుంటున్నాం. 8% డిస్కౌంట్ అంటే ఎంత మిగిలినట్టు వాల్యూ? డిస్కౌంట్ అంటే 100 తీసుకుంటాం మనం పర్సంటేజ్లో. 8% డిస్కౌంట్ పోతే ఎంత ఉంటుంది? 92 ఉంటుంది. ఓకే, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి బై 100 వేసుకుంటాం. 92 బై 100, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్. ఓకే, 92 × 6, 6 12. ఓకే, 9 6 54, ఇది ఒకటి 55, 552. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 40% పెంచితే 3780 వస్తుంది, ఆ సంఖ్య ఎంత? చూడండి, మనం జనరల్గా పర్సంటేజ్ 100 తీసుకుంటాం. 40% పెంచారంటే ఎంత అయినట్టు? అది 140 అయింది. ఓకే, 140 అయితే దాని వాల్యూ 3780 అన్నాడు. ఆ సంఖ్య ఎంత? అసలు ఆ సంఖ్య కావాలంటే మనం ఎంత తీసుకోవాలి? 100% కనుక్కోవాలి. సో నేను 100%కి లెట్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 140 × x అవుతుంది, ఎక్స్ ఇటుకు వస్తుంది, పాయింట్ ఇంటూ కాబట్టి డాట్ పెట్టుకుంటున్నా. 3780 × 100 అంటే ఇంకో 2 జీరోస్ యాడ్ అవుతాయి, అంతే కదా. 100కి 2 జీరోలు ఉన్నాయి, ఆ 2 జీరోలు యాడ్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, x × 140 కదా, ఇంటూ ఉంది ఈక్వల్ అవుతులకి అయితే బై అవుతుంది, 140. ఓకే, ఈ జీరోకి ఈ జీరో కట్ అయిపోతుంది. 7 2 14, 7 2. ఓకే, చూడండి, 7 5 35, 7 3 21, 7 4 28. సో తర్వాత 2 జీరోస్కి 2 జీరోస్. ఓకే, 54/2 అంటే ఎంత వస్తుంది మనకి? 27 వస్తుంది. తర్వాత 2 జీరోస్కి 2 జీరోస్, 2700. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యలు మొత్తం 655, మొదటి 2 సంఖ్యల సగటు ఇచ్చిండండి 75 అంట. సగటు అంటే ఏంటిదంటే, సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో మనకు సగటు 75 అన్నాడు కాబట్టి, ఎన్ని సంఖ్యల సగటు? ఇది 2 సంఖ్యల సగటు కాబట్టి వీటి మొత్తం కావాలంటే ఏం చేయాలి? 75 × 2 చేయాలి. 75 × 2 అంటే ఎంత? 150 వేయాలి. ఓకే, అంతే కదా. 75 2 150. ఇది 2 సంఖ్యల సగటు, ఇది 3వ సంఖ్య. మొత్తం కలిపితే 3 5 2 7 1 1 2 273, 3 సంఖ్యల మొత్తం. ఓకే, మనకి ఎన్ని సంఖ్యల మొత్తం ఇచ్చిండు? 5 సంఖ్యల మొత్తం ఇచ్చిండు. 5 సంఖ్యల మొత్తం ఇచ్చి 2 సంఖ్యల సగటు అడిగిండు, మిగతా 2 సంఖ్యల సగటు. ఓకే, సో ఈ 5 నుంచి 3 తీసేస్తే మనకు 2 వస్తాయి కదా. చూడండి, 655 273, లాస్ట్కు యూనిట్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ 5 ఉందంటే 5 నుంచి 3 పోతే 2. ఓకే, ఇక్కడ 7 ఉంది కాబట్టి 10, 15 నుంచి 7 పోతే 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది, 5 నుంచి 2 పోతే 3. 382 అనేది మిగతా 2 సంఖ్యల మొత్తం. సగటు అడిగింది కాబట్టి 2 సంఖ్యలు కాబట్టి బై 2 తీసుకోవాలి. కట్ చేస్తే 2 1 2 9 2 1 191. ఆప్షన్ 1. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చదరానికి 14 సెంటీమీటర్లు, ప్రతి భుజాన్ని x సెంటీమీటర్ పెంచితే విస్తీర్ణం 120 సెంటీమీటర్ స్క్వేర్ పెరుగుతుంది, x విలువ ఎంత?
లైక్ చదరం అంటే ఒక స్క్వేర్ చతురస్రం అనుకుందాం. ఇది 14 సెంటీమీటర్లు. ఓకే, 14 సెంటీమీటర్లు ఏమన్నాడు ఆయన, ఎక్స్ సెంటీమీటర్లు పెంచిండు అంటే ప్లస్ ఎక్స్ అయింది. ప్లస్ ఎక్స్ కావడం వల్ల 120 పెరిగింది చదరపు సెంటీమీటర్లు, 120 పెరిగింది. అసలు ఒరిజినల్ ఎంత, ప్లస్ 14 ఇంటూ 14 ఎంత, 196. అంతే కదా, 14 196, 15 225. సో 196 కదా, దీన్ని సమ్ చేసి ఎంత, టోటల్ ఎంత అయిందో చూద్దాం. 6కు 6, 9 2 11, 1 2 3, 316 అయింది. సో 316 కదా, ఇది ఎంత, 14 ఇంటూ ఎక్స్ హోల్ స్క్వేర్. అంతే కదా, ఇప్పుడు మనం స్క్వేర్ కావాలంటే ఇది చతురస్రం, ఈచ్ సైడ్ 4 4 14 ఉంది. ఏరియా కావాలంటే ఏం చేస్తాం, 14 స్క్వేర్ వేసినాం. ఇప్పుడు 14 ప్లస్ ఎక్స్ అంటే ఏం వేస్తాం, 14 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వేస్తాం. 14 ప్లస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 316. అది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సరే అండి, చిన్న కరెక్షన్, ఇది పరిధి అండి. ఓకే, అంటే చుట్టుకొలత. ఇప్పుడు ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ సైడ్ ఏ అనుకుంటే ఈ సైడ్ ఏనే, ఈ సైడ్ ఏనే, ఈ సైడ్ ఏనే ఉంటుంది. అంటే స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క చుట్టుకొలత అనేది 4a అవుతుంది. ఈ 4a వాల్యూ అనేది ఈక్వల్ టు దేనికండి, 14కి ఈక్వల్. 4a ఈజ్ ఈక్వల్ టు 14 అంటే ఏ అనేది దేనికి ఈక్వల్ అండి, 14/4, 7/2, 3.5 ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3.5. దీని ఏరియా ప్రజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్, అంతే కదా, స్క్వేర్ అంటే స్క్వేర్కు ఏరియా ఏమవుతుంది, చతురస్రానికి ఏరియా భుజం ఇంటూ భుజం, 3.5 ఇంటూ 3.5, 3.5 హోల్ స్క్వేర్ అవుతుంది. వాల్యూ డైరెక్ట్ వేస్తున్నాండి, 3.5 ఇంటూ 3.5 అంటే 12.25, 12.25. ఇది ఏరియా, ఇది ఒరిజినల్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్, ఇది ఒరిజినల్ ఏరియా అండి. సో ఇప్పుడు ఎక్స్ సెంటీమీటర్లు పెంచిండు అంటే 3.5 ప్లస్ ఎక్స్ అయింది, కొత్త సైడ్ 3.5 ప్లస్ ఎక్స్, ఈ కొత్త భుజం సైడ్. ఓకే, 3.5 ప్లస్ ఎక్స్ అయింది కదా, ఇంత పెంచడం వల్ల కొత్త ఏరియా ఎంత వచ్చిందంటే 120 పెరిగిందండి. అంటే చూడండి, 3.5x ఇది కొత్త ఏరియా, సైడ్ ఇది ఒక సైడ్ అండి, ఏరియా అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఓకే, ఎంత ఎంత పెరిగింది, 120 పెరిగింది. అంటే పాత ఏరియా ఎంత అండి, 12.5, 12.25 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ డిఫరెన్స్ అనేది ఎంత, 120కి ఈక్వల్. అంతే కదండి, 120కి ఈక్వల్. అంటే దీని అర్థం ఈ కొత్తగా పెంచిన ఎక్స్ వల్ల పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ 120 అయిందని అర్థం. ఓకే, సో ఈ మైనస్ ఈజ్ ఈక్వల్ అవతల పోతే ప్లస్ అవుతుందండి. ఎంత అవుతుంది అది, 12కు 12 వస్తుంది కాబట్టి 132.25. సమ్ చేసిన అంతే, ఏం లేదు, 132.25. సో ఇప్పుడు ఫర్దర్గా మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు మనకి 35 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 132.5 వచ్చింది కదా, 132.25. ఓకే, ఇప్పుడు చూడండి 5 స్క్వేర్ అంటే 25, అంటే దాన్ని ఏమంటారు, డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 25కి 25 మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడు 3 ఉందండి, 3కి ఎంత కలిపితే మనకి 132 నియర్ బై వస్తుందో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5కు 3 కలిపినాం అనుకోండి, 8 వస్తుంది, 8 8లో 64 వస్తుంది, అంటే 132లో హాఫ్ వస్తుంది. ఈ వాల్యూ అనేది 132.25 అండి. ఒకసారి రాస్తున్నా చూడండి, 132.25. ఓకే, సో ఆప్షన్స్ తోటి రఫ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 8 పెడదాం నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో. 8 3 ఎంత అండి, 8 2 10 11, 11 ఇంటూ 11 ఎంత అండి, 121. అంతేగా, 11 11 ఎంత, 121. ఇది 132కి నియర్ బై ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 6 3 9, 9 9 81, 7 3 10, 10 10 ఉంది. సో ఇది నియర్ బై ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 2, దట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 58 లీటర్ల పెట్రోల్ ట్యాంక్లో పోసిన తర్వాత అది 1% ఖాళీగా ఉందన్నాడు. ఓకే, ఎంత ఫుల్ అయిపోయింది, 1% ఖాళీగా ఉందంటే 99 ఫుల్ అయిపోయింది. ఓకే, చూడండి 58 లీటర్లకి 99 ఫుల్ అయింది, 99%. 100కి ఎంత, నేను ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, 100కి ఎక్స్ లీటర్లు పడుతుంది అంటున్నా. అడ్డగుణకారం చేసినాం అనుకోండి, ఏమవుతుంది, 59 ఇంటూ 100 అంటే ఇక్కడ 100 వేసుకున్నాం అనుకోండి, 100 ఇంటూ 58 ఈజ్ ఈక్వల్ టు 99 ఇంటూ ఎక్స్.
ఇది ఇంటూ అవుతుంది. 99 ఇంటూ ఎక్స్ ఇది తీసేయండి. సో 99 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై 99 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు బై 99 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇప్పుడు చూడండి 99 అనేది 100 కన్నా తక్కువ కాబట్టి ఎబో వాల్యూ ఎక్కువనే వస్తుంది. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 58 అండి. ఓకే, అది క్లియర్. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది 58.59 కావడం జరుగుతుంది. ఓకే, నేను డైరెక్ట్ ఇచ్చిన, మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ ఈ ఆన్సర్ ఆప్షన్ అనేది రాంగ్ అయితే కామెంట్ చేయండి, ఐ విల్ కరెక్ట్ ఫర్దర్. ఓకే, బ్యాంక్ ఏ వార్షిక వడ్డీ 3.5%, బ్యాంక్ బి 6%. ముకుందు రెండింటి నుంచి అంటే 2 బ్యాంకుల నుంచి 4,40,000 అప్పు తీసుకుండు. 4 సంవత్సరాల తర్వాత ఈ బ్యాంకు చెల్లించాల్సిన సాదా వడ్డీ మధ్య తేడా అడిగిండు. సాదా వడ్డీకి ఫార్ములా, అండ్ సాదా వడ్డీ ఇస్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి మనకి PTR బై 100. PTR బై 100. P అంటే ప్రిన్సిపల్ అసలు, T అంటే టైము ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కాబట్టి 100 తీసుకున్నాం. ఓకే, P అంటే చూడండి ఎంత తీసుకుండు, 4,40,000 తీసుకుండు. 4,40,000 ఆ 3 జీరోస్ తీసుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ ఎంత టైం, 4 సంవత్సరాలు కాబట్టి 4 ఇంటూ తేడా అడిగిండు కాబట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మధ్య తేడా తీసుకోవాలి. ఎందుకు, క్వశ్చన్లో అవే మెన్షన్ చేసిండు, వేరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 6 నుంచి 3.5 తీసేస్తే ఎంత అండి, 2.5 అంతే కదా. సో ఈ 2.5 బై 100 ఎందుకు, పర్సంటేజ్ కాబట్టి 100 వేసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఈ 0.5కి ఈ 10 అనేది జీరో అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 25 తీసుకుంటే 25 ఒకట్ల 25 4లో 100. ఓకే, 4 ఒకట్ల 4 ఒకట్ల అయిపోయింది. సో ఇక్కడ ఎంత మిగిలింది మనకి, 44 మిగిలింది. ఇందాక 3 జీరోలు తీసుకోలే కాబట్టి ఇప్పుడు దాని పక్కన పెట్టుకుంటే 44,000. సో ఆప్షన్ 2 డిఫరెన్స్ అనేది 44. 5 సంఖ్యలు మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సగటు 78, మూడవ సంఖ్య 118, మిగతా 2 సంఖ్యల సగటు. ఐ థింక్ వీ డిడ్ ద సేమ్ క్వశ్చన్ ప్రీవియస్లీ. క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 78, 75. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 అండ్ క్వశ్చన్ నెంబర్ 8 ఆర్ సిమిలర్. ఓకే, స్మాల్ న్యూమరికల్స్ ఆర్ డిఫరెంట్. మీరు ఈ క్వశ్చన్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4,375ను 2 సంవత్సరాల చక్రవడ్డీతో పెట్టినప్పుడు వరుసగా మొదటి సంవత్సరం 8%, రెండో సంవత్సరం 12% వడ్డీ రేట్లు ఉంటే మొత్తం ఎంత అవుతుంది. చూడండి ఎంత అసలు ఇచ్చిందో అంత తీసుకుంటున్నా. 4, 3, 7, 5 2 సంవత్సరాలు అన్నాడు. ఇంటూ చూడండి ఫస్ట్ సంవత్సరం 8% అంటే ఏంటిది, దాని మీనింగ్ జనరల్గా మనం పర్సంటేజ్ 100కి తీసుకుంటే 8% పెరుగుతుందని అర్థం ఒక సంవత్సరం తర్వాత, అంతే కదా. సో నేను ఏం చేస్తున్నా, 108, 8% అంటే 100కి యాడ్ చేస్తే 108 పర్సంటేజ్ కాబట్టి బై 100. ఓకే, నెక్స్ట్ 12% అన్నాడు, అంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి, తగ్గదు కాబట్టి 12ని 100కి యాడ్ చేస్తే 112 బై 100. ఓకే, సో దీన్ని మనం ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇది 4 తోటి పోతుందా, 4 2 8, 28 అంటే 4 5 20, 4 6 24, 4 7 28. ఓకే, క్లియర్ కట్గా పోయింది. ఇది 4 2 8, 20, 4 5. నెక్స్ట్ ఇది చూద్దాం 4 తోటి. 4 2 8, 32, 4 8 32, 28. ఇది పోయింది ఎగ్జాక్ట్. సో ఇది కూడా ఫర్దర్ 25తోనే పోతుంది. ఓకే, చూడండి ఇక్కడ యూనిట్ డిజిట్లో 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి నేను 5 తోటి క్యాన్సిల్ చేస్తున్నాను. 25 5లో 5లో పోయింది. 5 8 ఎంత అండి, 40, 37 అంటే 5 ఏళ్ళ 35, 25, 5 5 25. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి 5 తోటి కట్ చేస్తుంటే 5 ఒకట్ల 5, 37 అంటే 5 ఏళ్ళ 35, 25 అంటే 5 5 25. ఓకే, నెక్స్ట్ చూడండి 25తో డైరెక్ట్ పోతే మనకు అందరికి తెలుసు 25 8లో 200 అంటే 25 ఏళ్ళ 175. ఓకే, ఇంతవరకు క్లియర్. మిగిలింది ఎంత, 27, 28, 7. వీటి డైరెక్ట్ మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఈ 3 నెంబర్స్ని 7, 27, 28ని మల్టిప్లై చేస్తే మనకి 5, 2, 9, 2 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో 2,822 మంది విద్యార్థులు ఉన్నారండి. ఓకే, సో నెక్స్ట్ బాలురు అంటే పిల్లలు నిష్పత్తి, బాయ్స్ అండ్ చిల్డ్రన్స్ అనుకోండి, బాలురు బాలికలు అనుకోండి, మనకు ఫరక్ ఏం పడదు, ఎందుకంటే వాడు ఇచ్చింది మనం
కనుక్కుంటాం కాబట్టి బాలుల సంఖ్య ఎంత అన్నాడు. సో రేషియో చూడండి, ఫస్ట్ బాలురు ఇచ్చిండు, తర్వాత పిల్లలు ఇచ్చిండు. సో బాలురు అడిగిండు కాబట్టి వాడు ఏ రేషియో అడిగిండో అది తీసుకోవాలండి. ఏ రేషియో మెన్షన్ చేసిండో అది తీసుకొని బై చేసి ఈ రెండింటి సమ్ చేయాలి. ఓకే, టోటల్ రేషియో నుంచి బాలు రేషియో అడిగిండు కాబట్టి ఎంత అవుతుంది సమ్ చేస్తే 6 7 ఎంత అండి 11, అంతే, సారీ 13. నెక్స్ట్ ఒకటి ఉంటుంది కాబట్టి 4 4 8 83 ఇంటూ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది 2822 2822. ఇప్పుడు చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని 83 ఉంది. సో ఈ 2822 డైరెక్ట్ కట్ చేద్దాం. ఓకే, 8 3 24, 8 4 32, 32 అంటే ఎక్కువ పోతుంది, 8 3 తీసుకుందాం. ఓకే, 83 ఇంటూ 3 3 9, 8 3 24, 249. ఓకే, అప్రాక్సిమేట్గా 250 అనుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది 32, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 33. ఓకే, 33 తర్వాత లాస్ట్ డిజిట్ 2కు 2 ఎంత మిగిలిందండి 332 మిగిలింది. 83ని 3 తోటి తీసేయండి. సో 83లో చూడండి 8 4లో చూద్దాం. ఓకే, ఎందుకంటే 8 4 32, 3 4 12, 32 12 అంటే 32 తర్వాత 12 కాబట్టి ఓకే ఎగ్జాక్ట్ పోతుందండి. చూడండి 4లో తీసుకుంటే అయిపోతుంది, 34 వస్తుంది మనకి. 83 34లో 332 అండి. ఓకే, 36 ఇంటూ 34 చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. చూడండి 36 ఇంటూ 34 చేస్తున్నా, 6 4 24. ఓకే, 2 ఇక్కడ పెట్టుకున్నాం. 4 3 12, 12 2 14. ఓకే, 14 144 వచ్చింది. నెక్స్ట్ 3 తోటి 6 3 18, 1 ఇక్కడ పెట్టుకున్నాం. 3 3 9, ఇది 1 10, 1 0. సో ఫైనల్ ఎంత అయిందండి 4 8 4 12, 1 1 2 1 1 2 2 4, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 2200 మీద 30% డిస్కౌంట్, మరి అదే మొత్తం మీద వరుసగా 25%, 5% అనే రెండు డిస్కౌంట్ల మధ్య తేడా ఎంత? చూడండి, ఫస్ట్ ఒకసారి ఏమో డైరెక్ట్ 30% ఇచ్చిండు, ఒకసారి ఏమో 25% ఒకసారి ఇచ్చిండు, 5% ఒకసారి ఇచ్చిండు, వేరువేరుగా ఇచ్చిండు. చూద్దాం, 2200 మీద 30% అంటే 100లో 30% తీసేసి ఎంత మిగులుతుందండి 70% మిగులుతుంది. సో నేను ఏం చేస్తున్నా 70/100 వేసుకుంటున్నాను. 70/100 70/100 వేసుకుంటే ఈ 100లో ఉన్న 2 zeros కి ఈ 2 zeros కట్ అయిపోద్ది. సో 22 ఇంటూ 70, 7 2 14, 7 2 14, 1 15. ఓకే, 1540 70 కాబట్టి ఇది డిస్కౌంట్ బోను మనం పే చేయాల్సింది, 30% డిస్కౌంట్ బోను. ఓకే, నెక్స్ట్ ఏమంత అడిగిండు 25 అడిగిండు, తర్వాత 5 అడిగిండు. చూడండి 25 చేద్దాం. 2200 చూడండి 2200 ఇంటూ 25/100. ఓకే, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 25 ఇంటూ 22 కదా. మనం ఫస్ట్ ఏం చేద్దాం 25 20లో తీసుకుందాం. 25 20లో ఎంత అండి 25 2 50 అంటే 20 అంటే 500. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 ఉంది కదా, అంటే 20 వరకే తీసుకున్నాం, 22 తీసుకోవాలి కాబట్టి 22 2 50. సో ఇది 550. ఓకే, నెక్స్ట్ ఇది 550 అండి, 25%. నెక్స్ట్ 5% అన్నాడు. 5% అంటే చూడండి డైరెక్ట్ ఇది 25 కాబట్టి 22 ఇంటూ 25 చేసినాం. నెక్స్ట్ 5% కాబట్టి 22 ఇంటూ 5 చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది 5 2 10, 5 2 10 1 11. ఓకే, 5 2 10, 5 2 10 1 11, 110. సో చూడండి ఇది 110, ఇది ఎంత వచ్చింది 550. 110 550 కలిపితే ఎంత వస్తుందండి 110 550 కలిపినాం అనుకోండి, ఎంత వస్తుంది 0కి 0, 5 1 6, 5 1 6, 660 వస్తుంది. 2200 నుంచి ఓకే 660 అనేది తీసేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది వాల్యూ, సారీ అండి దీన్ని మనం విడివిడిగా చేయకూడదు, ఎందుకంటే కలిపి వరుసగా ఇచ్చింది కాబట్టి కంప్లీట్ యూనిక్గా తీసుకోవాలి. ఇట్లా చేయకూడదు, ఇట్లా చేసిన దానికి 30% తీసుకున్న దానికి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఓకే, సో ఎంత 25 2200 ఇంటూ 25% తీసేస్తే ఎంత ఉంటుంది 100 నుంచి డిస్కౌంట్ కాబట్టి 75/100. ఓకే,
75/100. నెక్స్ట్ 5 తీసేస్తే ఎంత వస్తుందండి? 95/100 వస్తుంది. ఓకే, సో ఇంటూ 95/100. 95/100. సో చూడండి, ఫర్దర్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, సో ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయండి. ఓకే, 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 25 ఒకట్ల 25 మూడు. 2 జీరోస్ క్యాన్సిల్ అయితే 25 మూడుల 25 నాలుగుల. ఓకే, 25 మూడుల 25 నాలుగుల. 2 రెండులండి. ఓకే, 2 11ల. సో ఫైనల్గా ఎంత అవుతుంది? 11 మూడుల 33. 33 ఇంటూ 95/2. సో డైరెక్ట్ 33 తోటి చేస్తున్నా చూడండి. 5 మూడుల 15. 15 అంటే 1 5. నెక్స్ట్ 9 మూడుల 27. 1 28. నెక్స్ట్ ఇంటి పెట్టుకుంటున్నా, సేమ్ వాల్యూస్ వస్తాయండి. ఓకే, 5 8 2. ఇది 5, ఇది 8, ఇది 2. వీటన్నిటి సమ్ చేస్తే 5. ఇది 8 అండి. 8 2 10 1 3 13. 5 కాబట్టి 8 2 10, ఇది 1 11. ఓకే, సో 2 1 3. మిస్టేక్ అయినట్టుంది చూడండి. ఇక్కడ బయట ఉంది, మర్చిపోయినాం కదా. ఇక్కడ బయట వేస్తే మనకి 3125/2. 3125/2 అంటే దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 1ల 11 అంటే 2 5ల 13 ఉంటుంది. 13 అంటే 2 6ల 15 ఉంటుంది. 2 7ల 0.5. ఓకే, సో ఇక్కడ చూడండి 1567.5 డిస్కౌంట్ బోన్. ఇక్కడ 1540. డిఫరెన్స్ ఎంత ఉందండి? 27.5. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 4 అంకాల అక్షరాలు అంటే 4 నెంబర్స్ డిజిట్లో 92తో పూర్తిగా భాగించగలిగే అతిపెద్ద సంఖ్య ఎంత? చూడండి, 4 డిజిట్స్లో అతిపెద్ద నెంబర్ ఎంత అండి? 99999. ఇది హైయెస్ట్ నెంబర్ 4 డిజిట్స్లో. దీన్ని దేనితో భాగించమంటుండు? 92 తోటి భాగించమంటుండు. ఓకే, చూడండి 92 తోటి డైరెక్ట్ కట్ చేస్తే 92 ఒకట్ల 92. 92 పోతే ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. అంతే కదా. 7 పక్కన 9 79. ఇది ఇంకా 92 కంటే చిన్నది కాబట్టి ఇంకో 9 యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇంతవరకు క్లియర్. 799. ఈ 92 తోటి ఎంత నియర్గా డివిజబుల్ అవుతుందో చూద్దాం. 799 అంటే అప్రాక్సిమేట్గా 800 వేసుకుందాం. దీన్ని 90 అనుకుందాం. 9 ఎమ్ముల 72. 9 9ల 81. ఓకే, 9 9ల 81 కాబట్టి చూడండి, నేను డైరెక్ట్ ఇది దాటిపోతుంది కదా. 9 9ల 81 అంటే 810 బిహైండ్గా పోతుంది మనకి. అప్పుడు బిహైండ్గా పోయినప్పుడు దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అది ఇంకా 5 డిజిట్ నెంబర్ అవుతుంది. సో 9 ఎమ్ములో తీసుకుందామండి. 9 8లో తీసుకున్నప్పుడు 8 2ల 16. 9 8ల 72. 1 73. 736. దీనికి డిఫరెన్స్ ఎంత ఉందండి? అంటే ఇప్పుడు 799లో 736 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయిపోతుంది. ఓకే, సో రిమైనింగ్ ఎంత ఉంటుందో అంత మనం తీసేస్తే సరిపోతుంది. 9 6 పోతే ఎంత అండి? 3. 9 3 పోతే 6. ఈ 63 అనేది ఈ 9999 నుంచి మనం తీసేసినాం అనుకోండి, ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. 9 నుంచి 3 పోతే లాస్ట్ డిజిట్ చూడండి. 9 నుంచి 3 పోతే 6. 9 నుంచి 6 పోతే 3. ఈ 99కి 99. సో 9936 అనేది 92 తోటి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంఖ్యల మొత్తం 324. వాటి సగటు ఎంత? సగటు అంటే ఫార్ములా ఏంటంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సమ్ ఆఫ్ ద ఆల్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ మొత్తం ఎంత ఇచ్చిండు? 324. అసలు ఇది ఎన్నిటి మొత్తం? 10 సంఖ్యల మొత్తం కాబట్టి బై 10. సో ఈ 0 అనేది రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ అనేది చేరుతుంది అనమాట డైరెక్ట్గా. ఓకే, 32.4. నెక్స్ట్ 2000ను 10% వార్షిక వడ్డీ రేటు తోటి ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అవుతుంది అన్నాడు. చూడండి, 2000కి 2000 తీసుకుంటున్నా. 20,000. 20,000కి 20,000 తీసుకుంటున్నా. ఏమన్నాడు? 3 సంవత్సరాలు అన్నాడుగా. 10% చక్రవడ్డీ అంటే ఏందండి? వడ్డీ అనేది పెరుగుతుంది కాబట్టి 110. 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 110 ఇంకో 110 ఇంటూ ఇంకో 110.
1 1 0 బై 100 బై 100 బై 100 ఎందుకు పర్సెంటేజ్ కాబట్టి బై 100 బై 100 బై 100 తీస్తే 10^6 అయింది. ఎందుకు ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 100 అంటే 2 సున్నాలు 3 2 6 10^6 చూడండి ఇక్కడ 3 ఉన్నాయండి 1 2 3 ఇక్కడ 3 మొత్తం 6 ఈ 6కి ఈ 10 10^6 కట్ అయిపోతుంది 11 × 11 × 11 11 క్యూబ్ అంటే 1331 డైరెక్ట్ అంటే క్యూబ్ గుర్తుంటే ఈజీగా మనం చేయొచ్చు 1331 అంటే 11 క్యూబ్ ఓకే 11 క్యూబ్ ఇంటూ 20 11 క్యూబ్ ఇంటూ 20 2 0 సో దీన్ని మనం చూసినప్పుడు 113 ఇంటూ 2 చేద్దాం 2 1 2 3 2 6 3 2 6 2 1 2 0కి 0 సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి 26,620 అసలు ఎంత 20,000 తీసేస్తే 6,620 వడ్డీ అడిగింది కాబట్టి ఆప్షన్ 1 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 116 జత సంఖ్యల సగటు ఎంత అన్నాడు మొదటి అన్నాడండి ఇది ఈ పదం ఇంపార్టెంట్ మొదటి అన్నది ఇంపార్టెంట్ మొదటి అంటే జత సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ మొదటి ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయండి 2 4 6 8 2 4 6 8 అండ్ సో ఆన్ అంటే ఎక్సెట్రా సో దీని ఈవెన్ నెంబర్స్ ఎప్పుడైనా ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ సగటు అడిగినప్పుడు ఏమవుతుంది అంటే ఫార్ములా n + 1 n + 1 116 + 1 ఎంత 117 ఆప్షన్ 1 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దీన్ని జనరల్గా సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య వేసుకున్నప్పుడు ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d వేసి అందులో ఏ ప్లేస్లో n ప్లేస్లో n - 1 ఇంటూ d ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే అట్లా చేసుకున్నా మనకి ఇదే ఆన్సర్ వస్తుంది d అంటే 2 అండి ఓకే n అంటే 116 ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి ఒక వస్తువును 70 రూపాయలకు కొన్నాడు 91 రూపాయలకు అమ్మాడు లాభశాతం ఎంత ఓకే ఎంత లాభం వచ్చింది ఇక్కడ లాభశాతం ఫార్ములా ఏంది లాభం బై కొన్న వేల ఇంటూ 100 ఎంత లాభం వచ్చింది 7 2 9 21 లాభం వచ్చింది ఎంత కొన్నాడు 70 కొన్నాడు లాభం బై కొన్న వేల ఇంటూ మన ఫార్ములా ఏంది 100 సో ఇక్కడ 100 వేసినప్పుడు చూడండి వేసినాం కదా సో ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 0కి ఈ 0 కట్ అయిపోతే 7 1 7 3 3 × 10 30 ఆప్షన్ 3 నెక్స్ట్ క్వశ్చన్ ఒక బైక్ ఒక సెకండ్కి 23 మీటర్లు పరిగెడుతుంది దాని వేగం ఎంత వేగం ఫార్ములా ఏంటిదంటే దూరం బై కాలం ఇక్కడ దూరం ఎంత ఇచ్చిండు 23 మీటర్లు ఇచ్చిండు అంటే 23 బై టైం ఎంత ఇచ్చిండు 1 సెకండ్ కాబట్టి 1 ఇచ్చిండు ఇదేంటిది మీటర్ పర్ సెకండ్ మనకి కిలోమీటర్ పర్ అవర్ కావాలి మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్ మార్చాలంటే 18/5 మీటర్ పర్ సెకండ్ అనేది తక్కువ కిలోమీటర్ పర్ అవర్ అనేది ఎక్కువ సో మీరు అట్లా గుర్తుపెట్టుకున్న తక్కువని ఎక్కువకు మార్చాలంటే 18/5 అని వేసుకోవాలి ఎక్కువ అట్లా రఫ్గా గుర్తుపెట్టుకోండి ఓకే సో 18/5 వేసుకున్నాం అనుకోండి ఫర్దర్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూడండి 5 1 5 4 20 ఇక్కడ రాస్తున్నా వద్దులేండి ఇక్కడ రాస్తాను 5 4 20 పాయింట్ 3 ఉంటే పాయింట్ పెట్టుకుంటే 30 అయిపోతుంది 30 అంటే 5 6 30 ఓకే 18 ఇంటూ 4.6 వాల్యూ ఎంత అయితే చూద్దాం 8 6 ఎంత అండి 48 8 5 40 8 6 48 8 4 ఎంత అండి 32 32 ఈ 4 36 368 ఓకే ఇంటూ పెట్టుకొని 1 6 6 1 4 4 1 6 6 1 4 4 దీన్ని మొత్తం సమ్ చేస్తే 8 6 6 12 ఓకే 4 4 8 ఒకదాని తర్వాత పాయింట్ ఉందని ఇక్కడ 4.6 దగ్గర పాయింట్ ఉంది కాబట్టి ఒకదాని తర్వాత పాయింట్ పెట్టుకోవాలి 82.8 ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు క్యూకి 54% లాభంతో అమ్మాడు క్యూ అదే వస్తువును ఆర్కి 6% నష్టంతో అమ్మాడు ఆర్ ఆ వస్తువు కోసం 5 4 6 7 చెల్లిస్తే పి ఆ వస్తువుకు ఎంతకు కొనుగొన్నారు సో చూడండి
అసలు పి వాల్యూ నేను 100 రూపీస్ అనుకుంటున్నా. ఓకే, ఈ 100 రూపీస్ వాల్యూ గల వస్తువుని పి అనేవాడు క్యూకి 50% లాభంతో అమ్మాడంటే దాని వాల్యూ ఎంత అయింది ఇప్పుడు 154 అయింది. ఓకే, నెక్స్ట్ క్యూ అనేవాడు ఆర్కి 60% నష్టంతో అమ్మాడు. అంటే 154లో 60% నష్టం అంటే మిగిలింది ఎంత? 40%. 154లో నష్టం పోగా మిగిలింది ఎంత? 40%. 40 కింద ఎట్లాగో 100 ఉంటుంది. ఓకే, 40/100 అంటే ఈ జీరోకి జీరో కట్ అయిపోతుంది. 2 2ల 2 5ల. ఓకే, 154 ఇంటూ 2 ఎంత అవుతుంది? 150 అంటే 300, 4 4 8, 308. సో ఈ 308/5, 5 అంటే 5 6ల 30, 5 1ల 5, 5 6ల 30, 5 1ల 5, 0.3 ఉంటుంది కాబట్టి 5 6ల 30, 61.6 రూపాయలు అనేటోడు ఆర్ అనేవాడు పే చేసిండు. పర్సంటేజ్ అనుకుందాం. ఓకే, ఇది 100%, ఇది 54 లాభం కాదు 104%, 60 నష్టం కాదు 61.6%. ఆర్ అనేవాడు ఈ 61.6% అనేది దేనికి ఈక్వల్ అండి? ఆర్ అనేవాడు చెల్లించిన అమౌంట్ 5,467 ఇంత చెల్లించిండు. ఎంతకి? 61.6%కి. మనకి ఏ వాల్యూ? పి అనే వాల్యూ కాదు. పి అనేవాడు పర్సంటేజ్ ఎంత? 100. సో 100కి ఎంత? 100కి ఎంత అంటే నేను ఎక్స్ అనుకుంటున్నాను. 100కి ఎక్స్ అనుకుంటే అడ్డగుణకారం చేసినప్పుడు ఇది ఇటు పోతుంది, ఇది ఇటు పోతుంది. ఓకే, సో చూడండి, అడ్డగుణకారం 54 67 కదా వాడు ఇచ్చింది. 54 67 ఇంటూ 100 ఏమవుతుంది? 54 67 ఇంటూ 100 అంటే 2 జీరోలు, 1 2 అంతే కదా, బై ఇదంతా 61 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 61.6. సో దీన్ని ఫైనల్గా ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే వాల్యూ చూడండి, ఎంతైనా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. నేను డైరెక్ట్ ఇస్తున్నా ఆన్సర్. దీని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ మనకి ఏమొస్తుందంటే 8875 వస్తుంది. ఓకే, 8875 అంటే ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు మొదటి గంటలో 243 కిలోమీటర్లు, రెండవ గంటలో 225 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మొత్తం ప్రయాణం ఎంత? సగటు వేగం అంటే ఏంటిదంటే ఫార్ములా, అసలు వేగానికి ఫార్ములా ఏంటిదండి? దూరం బై కాలం. ఎంత దూరం పోతుందో, ఎంత టైంలో పోతుందో అదే వేగం. సగటు వేగం ఫార్ములా ఏంటంటే టోటల్ ఎంత, మొత్తం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? ఫస్ట్లో నువ్వు 243, తర్వాత 225, ఈ రెండు సమ్ చేసుకున్నావు అనుకోండి, 5 3 8, 4 2 6, 2 2 4 బై ఎంత టైంలో పోయింది? 2 గంటలు. ఫస్ట్ గంట 2 గంటలు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఫర్దర్గా 2 3 4 ఇక్కడ ఉందండి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 36 48 172 యొక్క హెచ్సిఎఫ్. చూడండి, హెచ్సిఎఫ్ అంటే అన్ని డిజిట్స్ డివిజబుల్ కావాలి. సో నేను ఫస్ట్ దీన్ని 2 తోటి తీసుకుంటున్నా అండి. 2 తీసుకున్నప్పుడు 36 అంటే 2 1ల 2 18ల, 48 అంటే 24, 172 అంటే 2 8ల 16, 2 6ల 12. ఓకే, మళ్ళీ నేను నెక్స్ట్ 2నే తీసుకుంటున్నా. సో 2 9ల, 2 8ల, 2 2ల, 2 3ల. సో ఇవన్నీ ఇండివిజువల్ థింగ్స్ అనమాట, దేంతో డివిజబుల్ కావు కాబట్టి మన హెచ్సిఎఫ్ అనేది ఇంతవరకే. 2 ఇంటూ 2 4 మన హెచ్సిఎఫ్. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏమేమి ఇచ్చిండు మనకి? ప్లస్ ఇచ్చిండు, మైనస్ ఇచ్చిండు. ఓకే, బొడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. చూడండి, ఈ రెండింటికి ఎడిషన్ చేద్దాం. ఓకే, తర్వాత ఈ రెండింటికి ఎడిషన్ చేద్దాం. ఓకే, సో ఎడిషన్ చేద్దాం. చూడండి 8 6 6 6 12 13 14, 5 4 9 1 10, 7 3 10 1 11, రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 11.04. ఇవి ప్లస్. ఇంకొక ప్లస్ ఉంది కదండి, దీన్ని కూడా ఈ ప్లస్లోకి యాడ్ చేయాలి. ఓకే, ఈ ప్లస్కి యాడ్ చేయాలండి.
సో ఒకవేళ దీంతో తీసినా కూడా మైనస్ చేయాల్సి వస్తుంది ప్లస్ చేయడం. సో దీనికి యాడ్ చేసినప్పుడు చూడండి 2.78 అంటే 8 అనేది దీనికి, ఓకే, 7 అనేది దీనికి, 2 అనేది 11కి. ఎడిషన్ చేసేది 8 4 12, ఓకే, 7 1 8, 11 2 13, 13.82. ఇది ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ. ఓకే, మైనస్ చూడండి 8.52 3.14 అంటే 4 2 6, 5 1 6, 8 3 11, 11.66. ఇదేంది, ఇది మైనస్. ఓకే, ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. ప్లస్ ఏది చేసినా ఏం కాదు, ప్లస్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది మనకి ప్లస్ వస్తుంది. ఓకే, ఈ 13.82 నుంచి 11.66 తీసేద్దాం. ఈ 10 అండి, అంటే 2 6 కదా, 12 నుంచి 6 పోతే ప్లస్ వాల్యూ అనేది 6. ఓకే, ఇక్కడ 7 ఉంటుంది, 7 6 అంటే 1. ఓకే, 13 మైనస్ 2 అంటే 11 అంటే 2, 2.16. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్లబ్లో 380 మంది సభ్యులు ఉన్నారు, 20% మంది చేరారు, కొత్త సభ్యుల సంఖ్య ఎంత? ఒక్క నిమిషం చూడండి. 380 మెంబర్స్ ఉన్న క్లబ్లోకి 25% కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు అన్నాడు. సో నేను 380కి 380 తీసుకుంటున్నా, 25% పెరిగిర్రు అన్నాడు. పెరిగిర్రు అంటే మనం పర్సంటేజ్ 100కి తీసుకుంటాం కాబట్టి 25% పెరిగిర్రు అంటే 125/100 అంతే కదా, 125/100, 25% పెరిగింది కాబట్టి. సో 25 5ల 125, 25 4ల 100. ఓకే, సో మనం ఫర్దర్గా 4 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 9ల 36, 20 ఉంటుంది కాబట్టి 4 5లు 20. సో 95 × 5, 95 × 5 అంటే 5 5ల 25. ఓకే, 2 ఇక్కడ పెట్టుకుంటున్నాం, సైడ్కి రాసుకుంటున్నాం, 5 తీసుకున్నాం. 9 5ల 45, ఇవి 2 47, 475. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 16 మంది వ్యక్తులు ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు, 3 మహిళలు అదే పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. చూడండి ఇక్కడ సేమ్ వర్క్, ఓకే, అదే పని సేమ్ వర్క్. సో తర్వాత 7 మహిళలు 5 పురుషులు ఆ 12 రోజులు చేస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ వర్క్ ఎన్ని రోజులు చేస్తారు, 10 డేస్లో చేస్తారు. నేను పర్ డే ప్రకారం తీసుకుంటే ఎప్పుడైనా. సో ఈ 6 మెన్ ఒకడు ఎన్ని రోజులు చేస్తాడు, ఇక్కడ 6 × 1 వేసుకుంటే ఈ ఇంటూ 1 వస్తే బై అవుతుంది. ఒకడు అనేవాడు, ఒక మనిషి ఒక వర్క్ని 60 డేస్లో అంటే 1/60 టైంలో చేస్తాడు పర్ డే. 1/60 అంటే పర్ డేలో చేసేస్తాడు. వీడు మెన్. మహిళ 3 మహిళలు అదే పని 14 రోజులు అంటే అప్పుడు వాల్యూ ఎట్లా వస్తుంది, 1/14 × 3. ఓకే, 1/14 × 3. 3 అన్నారు కాబట్టి 3 తోటి మల్టిప్లై చేసిన, ఇక్కడ 6 అన్నాడు కాబట్టి 6 తోటి మల్టిప్లై చేసిన. నెక్స్ట్ ఏమంటుండు, 7 మహిళలు 5 పురుషులు అన్నాడు. సో 5 పురుషులు అన్నాడు కాబట్టి 5 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇది ఒక పర్సన్ 1/60, 5 అంటే 5 × ఇప్పుడు పెరుగుతున్న కొద్ది వాల్యూ తగ్గుతుంది కదా, మనుషులు పెరుగుతున్న కొద్ది టైం తగ్గాలి కదా, తక్కువ టైంలో చేస్తారు కదా. సేమ్ 1/14 × 13 అంటే ఎంతమంది, 7 మహిళలు. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 7 1ల 7 2ల 3 2 ఎంత, 3 2 6. సో ఫైనల్గా ఇది 1/6. నెక్స్ట్ 5 తోటి క్యాలిక్యులేట్ చేస్తే 5 1ల 5 12ల. సో ఇది 1/12. ఓకే, ఈ 1/12, ఈ 1/6, ఈ రెండింటిని సమ్ చేసినాం అనుకోండి, అంటే కలిసి అన్నాడు కాబట్టి సమ్ చేయాలి. 1/6 + 1/12 అనుకోండి, ఎల్సిఎం ఎంత అవుతుంది, 6కు 12కి ఎల్సిఎం 12 అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాడు చూడండి, ఇక్కడ 12 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 12 ఉంది కాబట్టి 1 అవుతుంది, ప్లస్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేయాలి, 1 × 2 2 అవుతుంది, 2 1 3. ఓకే, 2 1 3 అంటే 3/12 అంటే 3 1ల 3 4లు, 1/4. మనం ఎప్పుడైనా టైంని రివర్స్ చేసుకుంటాం కాబట్టి 4 days. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 214 మీటర్ల పొడవున్న రైలు ఒక మనిషి 5.7 km/hతో నడుస్తున్నాడు వ్యతిరేక దిశలో. 9 సెకండ్లు దాటిన వేగం ఎంత? వేగానికి ఫార్ములా ఏంటిదంటే దూరం బై కాలం. ఓకే, ఎప్పుడైనా 2 వస్తువులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు వ్యతిరేక దిశలో వస్తున్నప్పుడు వాటి స్పీడ్ని ప్లస్ చేయాలి. ఓకే, సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు వాటి స్పీడ్ని మైనస్ చేయాలి. సో ఇక్కడ ఎదురెదురుగా వస్తున్నారు కాబట్టి నేను ట్రైన్ వెలాసిటీ v అనుకుంటే ప్లస్
వాడి వెలాసిటీ ఎంత 5.7 5.7 ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత దూరం 214 ట్రైన్ పొడవు ట్రైన్ మొత్తం దాటాలి కదా ఆ పర్సన్ని అంతే. సో 214 బై టైం 9. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి. చూడండి ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే ఇక్కడ వాడు కిలోమీటర్ పర్ అవర్లో అడిగిండు, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చిండు మనిషి వేగం, మనకి మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే 18/5 తోటి మల్టిప్లై చేయాలి. 18/5. ఎందుకు 18/5? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇది మీటర్ పర్ సెకండ్ అనేది తక్కువ కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ అనేది ఎక్కువ కాబట్టి హయ్యర్ వాల్యూ తోటి చేయాలి. సో అట్లా అనుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, 9 1 9 2. ఓకే, 214 into 2/5. 214 into 2 చేస్తే 4 2 8, 2 1 2, 2 2 4, 428/5. ఓకే, నేను ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 5 8 40, 28 ఉంటుంది. 5 5 25 ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 30, 5 6 30, 85.6. ఈ 5.7 ప్లస్ ఉంది కదండి, ఈజ్ ఈక్వల్ అవతల పోతే మైనస్ అవుతుంది. ఎంత నుంచి తీసేయాలి 5.7 అనేది? 85.6. ఆల్రెడీ 5.6 అనుకుంటే ఎంత పోతుందండి? 85.6. ఇది కూడా 5.6 అనుకుంటే మనకి 80 ఉంటుంది. 80 నుంచి 0.1 తీసేసేయాలి. 0.1 కదా మనం, ఇది 0.7. 80 మైనస్ 0.1 తీసేయాలి, 0.1 అంతే కదండి. 5.6 ఉంటే ఇక్కడ 5.6 అనుకున్నా, 80 అయింది. ఇంకో 0.1 కూడా తీసేస్తే ఎంత వస్తుంది? 79.9. ఆప్షన్ 1. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.